చాలా బాధగా ఉంది కానీ తప్పదు కదా. మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాము. ఇప్పుడు వైజాగ్లో ప్లేసెస్కి వెళ్ళిపోతున్నాము. ఆ ప్లేసెస్ ఏంటో చూసేయండి. ప్రజెంట్ అయితే రిసార్ట్ మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. కార్ పార్కింగ్కి మేము వెళ్ళిన వాళ్ళ దగ్గరికి చాలా డిస్టెన్స్. సో మీకు చెప్పాను కదా, బ్యాగేజ్ ఈ ప్లేస్ గురించి అక్కడ వచ్చి గజం 25,000 ఉందంట. ఆ విల్లా కూడా అలా కన్స్ట్రక్షన్ చేసిస్తారంట. మీకు ఎవరికైనా కావాలంటే ప్రతి ఒక్కరు సెంటర్ రిజార్ట్ విజిట్ చేశారండి. ఆ ఫ్లవర్స్ అన్ని రియల్ వీటిలో ఎక్సలెంట్ గ్రోత్ ఉంది. వాళ్ళు చాలా బాగా పెంచుతున్నారు. మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి. నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేమైతే ఇంకా చెట్లన్నీ చూసుకుంటూ వెరైటీస్ నేమ్స్ చెప్పుకుంటూ మేమైతే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. కార్ పార్కింగ్ మేము చాలా ప్లేసెస్కి వెళ్ళామనుకుంటున్నాము. ఫస్ట్ అయితే లంచ్ టైం ఈ విల్లానైతే మేము చెక్అవుట్ చేసేసాము. కార్ పార్కింగ్ అంటే చాలాసేపు కార్ దగ్గర వెయిట్ చేసాము. ఇక్కడ నుండి మేము వైజాగ్ ఊళ్ళోకి వెళ్ళి ఆ వైజాగ్ నుండి ఆర్కే బీచ్ సరిపోదు అసలు అంటే ఆర్కే బీచ్ ఎలా ఉందో మీరు కూడా మినిమం 5 days అన్న ఉండదు. మా బ్యాగీలో తిప్పి ఆ బ్యాగీ మా లగేజ్ కూడా కార్లో పెట్టేసాను. చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు అసలు. ఎక్సలెంట్ రిసార్ట్ వస్తుంది. ఎప్పుడైనా 3 days హాలిడే వస్తే ఈ ప్లేస్కి వెళ్ళడం మాత్రం ఎక్సలెంట్ ఎవరైనా. అండ్ మా కార్ పార్కింగ్ వచ్చేసింది. మా కార్ అయితే కలిపి చూసేయండి. వాళ్ళేమో ఆటోమేటిక్ కార్ అనమాట, బ్లూ కలర్. మేమైతే ఇంకా ఏంటి వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. అక్కడైతే లగేజ్ కూడా సరిపోస్తున్నారు. చూడండి, మేమైతే 2 days కాబట్టి చాలా తక్కువ లగేజ్ తెచ్చుకున్నాము. ఫైనల్గా మా టూర్ అయితే ఇలా గడిచింది. బట్ వైజాగ్ ప్లేసెస్ అయితే ఇక్కడ వెళ్తున్నాము. ఆర్కే బీచ్, అలా మ్యూజియంస్ అవన్నీ నేను మ్యూజియంస్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆర్కే బీచ్ ఈ వీడియోలోనే పోస్ట్ చేశాను, మీరు చూసేయండి. అక్కడైతే మేము లంచ్కి ప్యారడైస్కి వెళ్తున్నాము. ప్యారడైస్ హోటల్ కూడా ఎలా ఉందో చూసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఫైనలీ చెక్అవుట్. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది అసలు. బెల్లాను ఆటోమేటిక్ ఎండ కార్ హీట్ వస్తుందని చెప్పి ఒక చెట్టు నీడ కింద పెట్టి చాలాసేపు కూర్చున్నాము. అందరు ఫ్యామిలీస్ వచ్చే వరకు ఆల్మోస్ట్ అందరు కార్స్లోనే వచ్చారు. సో వాళ్ళందరి కోసం చేస్తూ అలా కూర్చొని ఉన్నాము. ఇప్పుడైతే కార్ స్టార్ట్ చేసుకుని మేమైతే ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఆర్కే బీచ్ ఎలా ఉందో చూసేయండి. ఆర్కే బీచ్ ప్యారడైస్ కదా ఆపోజిట్. సో మేమైతే అక్కడ ఆగాము. ఆ ప్యారడైస్ లంచ్ బిర్యానీ చెప్పామంటే జంబో బిర్యానీ కాంబో ఉంటుంది కదా, 14 కదా. అదైతే అందరికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బిర్యానీ చేశారు. బిర్యానీ అయితే నాకైతే అంత నచ్చలేదు, కానీ ఏదో పర్లేదు. అందులో స్వీట్ మిక్స్ అయి ఉంది. ఏంటో మరి మీరు కూడా టేస్ట్ చేసేయండి. ప్యారడైస్ బిర్యానీ టేస్ట్ నాకైతే ఎక్కువ మండీసే ఇష్టం, ఎందుకంటే అవి మనం చేయలేని టేస్ట్ వస్తాయి కదా. సో ఇలా అయితే ఆర్కే బీచ్ దగ్గర కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. ఫోటోలు అండ్ వీడియోస్ తీసుకొని ఇక్కడ ప్యారడైస్ అయితే నువ్వు జాయిన్ ఇలా ఫోటోలు తీసుకొని తర్వాత హోటల్లోకి వెళ్ళాము. ప్యారడైస్ బిర్యానీ అయితే ఎలా ఉందో చూసేయండి. తర్వాత మింట్ ఫ్లేవరు మోజిటో కూడా చెప్పుకొని తాగాను, అదైతే బాగుంది. ఫైనల్గా మీరు కూడా ప్యారడైస్ లంచ్ టైం. బాయ్ బాయ్.
బాయ్ ఫ్రెండ్స్. మొజిటో కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే బయటకు వస్తే వ్యూ చూడండి, హోటల్ నుండి అక్కడ నుండి అలా చూస్తే బీచ్ అనమాట. పైన ఫ్లైట్ కూడా వెళ్ళింది. బాయ్ బాయ్.